అందరికీ నమస్కారం. మన జీవితంలో గొప్ప గొప్ప వ్యక్తులు మహాత్మా గాంధీ, వివేకానంద, అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళని చూసి స్ఫూర్తి పొందుతూ ఉంటాం. అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సామాన్యమైన మనుషులు కూడా మనకి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తారు అన్నది నాకున్న అనుభవం. మాకు చుట్టుపక్కల అందరికీ తలలో నాలుకలాగా ఉండే ఒక ఆమె గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఆవిడ మా వీధిలో తిరుగుతూ ఉండడం నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు మా పిల్లలు కాలేజీ స్టేజ్ దాటి ఉద్యోగాల్లోకి వచ్చారు, అయినా కూడా ఆవిడ ఇంకా పని చేస్తూనే ఉంది. చిన్నప్పుడు ఆవిడకి శరీరం సహకరించి వయస్సు ఆరోగ్యం బాగా ఉన్న రోజుల్లో ఆవిడ పొలం పనులు చేసేది. తర్వాత సున్నాలవి వేయడం, మా నాన్నమ్మతో కలిసి ఆవిడ సున్నాలవి వేయడం కూడా నాకు తెలుసు. అలాగే తాపీ మేస్త్రులతో వెళ్ళి తాపీ పనులు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేది. ఆ తర్వాత కొంతవరకు శరీరం సహకరించడం మానేసిన తర్వాత మారు వర్తకంగా ఈ చట్రాలు, గులాబీ పూలు చేసే గుత్తులు, చిన్న చిన్న కత్తిపీటలు ఇలాంటివన్నీ కూడా తీసుకొని మారు వర్తకం చేస్తూ తల మీద బుట్ట పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముతూ ఉండేది. ఆ తర్వాత ఆ వ్యాపారం కూడా పెద్దగా ముందుకు వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసేదంటే ఒక కొత్త వ్యాపారాన్ని ఎన్నుకుంది. అదేంటంటే అందరూ మొక్కలు వేసుకుంటారు కాబట్టి ఎరువు, ఒక బస్తా ఎరువు 100 రూపాయలకు అమ్మడం, పశువుల ఎరువుని. అదేవిధంగా ఎర్రమట్టి, మంచి సారవంతమైన మట్టి పొలాల్లో నుంచి ఒక్కొక్క బస్తా తెచ్చి అది 100 రూపాయలకు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగించడం చూసాం. అయితే పని చేయడం ఒకటే కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆ మనిషి వీధిలో అందరికీ తల్లో నాలుకలాగా ఉండి కష్టమైనా సుఖమైనా నేనున్నాను అంటూ ముందు అందరికీ వచ్చి తను నిలబడటం. అంతేకాకుండా ఇంత కష్టపడ్డానుగా నేను జీవిస్తున్నాను అన్న భావన ఆవిడలో నేను ఏనాడు చూడలేదు. నవ్వుతూ పని చేయడం, అందరితో మంచిగా ఉండడం, ఎవరికి అవసరమైనా నేనున్నాను అంటూ నిలబడడం, ఇది నాకు తెలిసినప్పటి నుంచి ఆవిడలో చూస్తున్నది. ఇప్పటికీ ఆవిడ పని చేస్తూనే ఉంది, అంతే ఆనందంగా ఉంది. ఆ పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ మా లాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని కలిగిస్తున్న ఆమె పార్వతమ్మ అంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా. అలాగే మీకు తెలిసిన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ విధమైన స్ఫూర్తిదాయకమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అది అందరం పంచుకుందాం. ఉంటాను. నమస్కారం.